స్టార్ట్. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. దేవానాంచ ఋషీణాంచ గురుకాంచ రసనిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడంటే మే 15వ తారీఖు. ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. గురువు సంవత్సరం, రాహుకేతులు సంవత్సరం అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే ఈ 4 గ్రహాలు వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ 4 గ్రహాల ప్రభావం జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిగణించుకోవాలి. ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం. గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు. ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్నా, శని నక్షత్రాల్లో ఉన్నా చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి గురువు యొక్క గోచారం, గురువు యొక్క శుభ దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి? సంతాన సోక్షం వటనే పడుతుం శరీర పుష్టీర్త వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం ఘోరద బుద్ధ విప్ర చమీకరా భూషణ సత్యమేదో మీమాంస తీర్థాని యశత్ సురేజ్యాత్. భావమంజరి అనే గ్రంథంలో 49-50 శ్లోకాల్లో గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం, వక్తృత్వము, శరీర పుష్టి, ధనము, పుత్రులు, జ్ఞానము, బుద్ధి, తంత్ర విచారం, రాజ సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం, వినోద ప్రీతి, వేదార్థ జ్ఞానము, శరీర బలము, గురువు, తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, సింహాసనము, గోవులు, రథాలు, వృద్ధత్వం, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సాత్వికమైన గుణము, మీమాంసా జ్ఞానము అంటే తర్కించడం, తీర్థయాత్రలు, ఇవి గురువు యొక్క కారకత్వాలు. జ్యోతిషం బుధుడి ద్వారా రావచ్చు, గురువు ద్వారా రావచ్చు, శుక్రుడి ద్వారా కూడా రావచ్చు. అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్జనకు, గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి, శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి, యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది. వాహన సౌఖ్యము, పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, ఆచార పాలన, ద్వితీయ వివాహము, ప్రబంధ రచనా శాస్త్రము, జ్యేష్ఠ సోదరుడు, పశు సంపద, శుభకార్యాలు, పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం, యోగాభ్యాసము, గురుత్వము, బోధన అంటే టీచర్లు, మంత్రోపదేశము, ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకుడు, వేద పండితులు, జ్ఞాపక శక్తి, నూతన ఆవిష్కరణ, సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి, ఈశానము, తేనకళ్ళు, సంస్కృత భాష, గర్వము, ఆడంబరం లేని వేషం అంటే సింపుల్సిటీగా ఉండడం, స్థూలకాయం అంటే లావుగా ఉండడం, పచ్చని కనులు, దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి.
గజ సంపద, వేదాంతము, ప్రవితాంశుడు అంటే ముత్తాత, భవనాలు, గోమైనికం ఇతన్ని చెప్పబడ్డాయి. మరియు కనక పుష్యరాగం, పితామహుడు అంటే తండ్రి, దేవేంద్రుడు అంటే ఇంద్ర పూజ గురుదోషాలు తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం. ప్రస్తుత కాలంలో ఇంద్ర పూజ ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది. దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం. గురుడు గ్రహాలలో పెద్ద గ్రహం. మనసులోని గౌరవ భావం గురువుకి చెందింది. గౌరవం కూడా పెద్దదే. లక్ష్య సాధన, నూతన విషయ ఆవిష్కరణ, జ్ఞానము మొదలైన అంశాలన్నీ గురువుకు ప్రతీకలు. మనసులో ఈ భావాలు దెబ్బతిన్నప్పుడు లక్ష్యాలనేవి కోల్పోతాడు. అటువంటి వ్యవహారాల్లో శరీరంలోని ముఖ్యమైన భాగాలు ఇబ్బంది పెడతాయి. శరీరంలో మెదడు, కాలేయము, క్రోమము, పునరుత్పత్తి శక్తి మొదలైన అంశాలు శారీర కారకత్వాలుగా చెప్పబడ్డాయి. అంటే గురువు యొక్క కారకత్వాలు. ఈ భాగాల్లోని లోపాల వల్ల శారీరం శక్తిహీనం అవుతుంది. ఆలోచన శక్తిని కోల్పోతూ ఉంటుంది. విశేషణ లేకుండా చేస్తుంది. జ్ఞానహీనమైపోతుంది. పునరుత్పత్తి శక్తి ఉన్న కారణంగా, అంటే మళ్ళీ ఉత్పత్తి చేసే కారణంగా సంతానకారకుడు అవుతూ ఉన్నాడు గురువు. రక్తాన్ని ఉత్పత్తి చేయడం వంటి పనులు కూడా గురుని యొక్క కారకత్వాలు. కార్యం కూడా చాలా భాగం తీసివేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ భాగాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే ఈ కార్యాన్ని కూడా కారకుడు గురువే. జ్ఞానం కూడా ఒక రకమైన ఉత్పత్తిలో భాగమే. అంటే ఇంతకు పూర్వం లేని భావన ప్రస్తుతం చేయడం, దాన్ని మరింత కొత్తదానిగా తయారు చేసి మళ్ళీ లోకానికి అందించడం అనే అంశమే జ్ఞానం విషయంలో స్పష్టం. ఈ గ్రహం కొంత పసుపచ్చగా కనిపించడం వల్ల కార్యాలు పసుపుపచ్చగా ఉండి వాటి లోపాల వల్ల పచ్చకామేల వంటి వ్యాధులు రావడం వల్ల ఈ గ్రహాన్ని పసుపు రంగుకు కారకత్వంగా నిర్దేశించారు. వీటన్నిటి దృష్ట్యా సమాజంలో గురువులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ధార్మికాధికారులు లోకక్షేమం కోరుకుంటూ మంచి విషయాలను మరింత శ్రద్ధతో ఉత్పత్తి చేయగలిగిన వారందరికీ సంబంధించిన సమాజ కారకత్వాలు ఈ యొక్క గురువుకి నిర్దేశించారు. ఈ విధంగా గురువు అనే గ్రహ కారకత్వం క్రియాశీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంటే ఒక బాధ్యతమైన ఒక పాత్రను వహిస్తూ ఉంటుంది. ఈ గ్రహం బాగా లేదని జ్యోతిష్ఠులు భావిస్తే ఇటువంటి కారకత్వాలు శరీర మానసత్వ విభాగాల్లో సరి అయిన విధంగా లేవని భావించడమే. ఇదే విధంగా ఈ అంశాల్లో కలిగే ఇబ్బందిని గురుగ్రహానికి ఆపాదించి చూడడం జ్యోతిష్యుల యొక్క సాంప్రదాయం. ఇదే భారతీయ భావంలో గ్రహకత్వాన్ని అధ్యయనం చేసే విధానం. ఇక గోచార విషయానికి వస్తే గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగానే పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుండి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతను తెలియజేయడం జరుగుతుంది. అంటే తాను ఉన్న స్థానం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రాశులలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా సరిదిద్దుతాడు. అంటే లోపాలు అనేవి తగ్గిపోతుంటాయి. అంటే గురువు ఒక శుభగ్రహం కాబట్టి పాపగ్రహం చూస్తే శుభత్వం అనేది పోతుంది, శుభగ్రహం చూస్తుంది కాబట్టి ఆ శుభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే జన్మరాశి నుంచి గురుడు 2, 5, 7, 9, 11 రాశులు సంచరించేటప్పుడు ఆర్థికమైన, సంతానపరమైన, వైవాహికమైన సంతృప్తిని కలుగుతుందంటే ఆర్థికంగా బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు, సంతృప్తి ఉంటుంది, లాభాలను పొందుతారు. గురు దృష్టి ఉన్నటువంటి భావాలలో లోపాలున్నా సరిదిద్దబడతాయి. అంటే కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో, ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఎందుకు చూస్తున్నాం గురుగ్రహ సంచారం ఎందుకు తెచ్చుకుంటున్నామంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అనుకున్న సంకల్పాలు అనేవి నెరవేరుతూ ఉంటాయి. వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆర్థిక వ్యవహారంలో కానీ ఉంటాయి. కాబట్టి గురుగ్రహ సంచారం, గురువు యొక్క శుభ దృష్టి అనేది మనకు
కంపల్సరీ. గురుడు 2, 5, 7, 9, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా అంటే 2లో ఉన్నప్పుడు 12 ఏ గ్రహం ఉండకూడదు, 5లో గురుడు ఉన్నప్పుడు 4వ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు, అలాగే 7వ స్థానంలో గురుడు సంచరిస్తున్నప్పుడు 3వ స్థానంలో ఇతర గ్రహాలు ఉండకూడదు, 9వ స్థానంలో ఉన్నప్పుడు 10వ స్థానంలో ఉండకూడదు, 11వ స్థానంలో గురుడు సంచరిస్తున్నప్పుడు 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉండకూడదు. అంటే ఇలా ఉంటాయి. వీటిని వేద స్థానాలు అంటే ఈ స్థానాల్లో ఏమన్నా ఉంటే ఆ శుభత్వం అనేది ఉండదు. అంటే వీటిని కూడా పరిశీలించుకోవాలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు కుంభరాశి జాతకుల యొక్క ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. వృషభ రాశి నుంచి మిథునంలోకి ప్రవేశించినప్పుడు గురుడు పంచమ స్థానంలో గోచరిస్తూ ఉన్నాడు. అసలు పంచమ భావంలో ఏమేమి ఉన్నాయి? సంతాన పితృ పుణ్య రాజ సచివ సౌశల్య శిల్పావనో విద్యాగర్భ వివేక ఛాత్ర సుగత మాంగళ్య పత్రాంబరే నానా కామ్య మహాప్రయోగ పితృవిత్తే దురాచింతాక్రమ కాంతామూలక లబ్ధభాగ్యో విభవో వారాంగన లింగనం గాంభీర్యం ఘనతారాశ్చ విరియా వృత్తాంత సంలేఖనం క్షేమ స్నేహ ప్రబంధ కావ్యరచన కార్య ప్రవేశోదర మంత్రోపాసన సుప్రసన్న వివాహ చండ ప్రధానాంతత పుణ్య సద్విచార మంత్ర జపక ప్రాజ్ఞా సమాలోచనే విత్తోపాయ మృదంగ వాద్య సుమహత్ సంతోష పాండిత్యక పారంపర్య సమాగతంతు సేవాస్థానం భవేత పంచమం. పంచమ భావానికి కారకుడే గురుడు. కాబట్టి గోచారంలో పంచమంలో గురుడు సంచరించినప్పుడు అన్ని ఫలితాలే కలుగుతాయి. అంటే సంతాన సౌఖ్యం అనేది ఉంటుంది, వారు కోరుకున్న విద్యను ఆరంభిస్తారు, స్త్రీ మూలకంగా ధనం అనేది లభిస్తుంది, పితృధనం కూడా లభిస్తుంది. అంటే తన పంచమ దృష్టి చేత భాగ్య భావాన్ని సంచరించడం జరుగుతుంది. మంచి శుభవార్తలు అనేవి వింటారు, స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది, జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది, ఉన్నత పదవులు కూడా పొందుతారు. సప్తమ దృష్టి చేత లాభభావాన్ని చూడడం వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయి. మంచి ఉపాసనా బలం అనేది పెరుగుతుంది. తల్లికి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. తలచిన కార్యాలు పూర్తి చేస్తారు. చేసే ప్రయత్నాలలో విజయాన్ని కూడా సాధిస్తారు. చెప్పాలంటే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందంటే గత సంవత్సరంలో ఇంతకుముందు అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. అంటే వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది వారికి, భోజన సౌఖ్యం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు అనేవి కొంత తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. జయసుమన గురుగ్రహం బాగాలేకపోయినప్పుడు అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి అంటే గురువు యొక్క దానాలు. గురుడు అశుభ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అంటే ఇంట్లో శుభకార్యాలు ఏమీ జరగటం లేదు, ప్రమోషన్స్ ఏం రావటం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే గురుడు అశుభుడుగా ఉన్నప్పుడు విప్రులకు పసుపు పచ్చని వస్త్రము, శుద్ధమైన బంగారము, పుస్తకము, నివార ధాన్యం అన్నము, పంచగవ్యము, శనగపప్పు, పంచదార విప్రులకు దానం చేయాలి. గురువు శాంతి స్థానం. బృహస్పతి అంటే గురువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు తెల్ల ఆవాలు, యష్టి మధుకము, నీరు, మల్లె చిగురాకులు, మల్లె పువ్వులు, యుధి ఆనుకులు అంటే మల్లెలలో భేదం,
దీన్నే చమేలి అంటారు. వీటితో స్నానం చేసినచో రోగాలనేవి పోతాయి.